కావ్య అయితే వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది. అసలు ఆ బాబు విషయంలోనూ తన తల్లి విషయంలోనూ నాకు కొన్ని అనుమానాలున్నాయి మామయ్య గారు. ఆ బాబుని వదిలేసి ఆ తల్లి ఒక్కరి దయ ఎలా ఉండగలుగుతుంది? ఒక బిడ్డకి పాలు ఇచ్చిన తల్లి అలా వదిలేసి ఉండలేదు. అలాంటిది ఆ తల్లి ఎలా ఉండగలుగుతుందో ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఆవిడ గురించి ఏమైనా కొన్ని నిజాలు నాకు చెప్తారా అని చెప్పి కావ్య సుభాష్ని అడుగుతూ ఉంటుంది. అది విని సుభాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇదంతా డబ్బు కోసం అమ్మా. నిన్నే ఆవిడ అకౌంట్లో కొంత డబ్బుని ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య, డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఇంతలా మీరెందుకు దిగజారిపోవాలి? ఒక్కసారి నాకు ఆ డీటెయిల్స్ అవి ఇవ్వగలరా? అలా అయితే నేను ఆమె ఎక్కడ ఉందో కనుక్కొని మొత్తం ఎంక్వైరీ చేస్తానని చెప్పి కావ్య వాళ్ళ మామయ్యతో అంటుంది. అది విని సుభాష్ అయితే సరే అమ్మా, నీకు మెసేజ్ పెడతాను చూడు అని చెప్పి సుభాష్ కావ్యకి మాయ డీటెయిల్స్ అయితే పంపిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.